ఈ సెషన్లో మనం ఆస్ట్రేలియా ఖండం గురించి చర్చించుకుందాం. ఆస్ట్రేలియా ఖండం అనేది ప్రపంచంలో అతి చిన్న ఖండం, అంతేకాకుండా ద్వీపఖండం. ఇక దక్షిణార్ధగోళంలో విస్తరించినటువంటి 2 ఖండాలలో ఒకటి ఆస్ట్రేలియా ఖండం. మరి రెండో ఖండం తీసుకుంటే అంటార్టికా ఖండం. అయితే ఈ ఆస్ట్రేలియా ఖండం యొక్క ఉనికి గురించి, నైసర్గిక స్వరూపాల గురించి, అదేవిధంగా వ్యవసాయం గురించి, శీతోష్ణ పరిస్థితుల గురించి, ఖనిజాల గురించి, రవాణా గురించి మొదలైన విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఇక ఆస్ట్రేలియా ఖండం అనేది ఖండాలన్నింటిలోకి అతి చిన్న ఖండం. మరి ఖండాలన్నింటిలోకి పెద్ద ఖండం ఏమనుకున్నామండి? ఆసియా ఖండం. మరి అతి చిన్న ఖండం ఏదండి? ఆస్ట్రేలియా ఖండం. అంతేకాకుండా పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి ఖండం. ఆస్ట్రేలియా ఖండం యొక్క మరొక ప్రధానమైన అంశం ఏంటంటే ఇది చిన్న ఖండమే కాకుండా పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి ఖండం. మరి పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఆస్ట్రేలియాతో పాటు మరే ఖండాలైనా ఉన్నాయా అంటే ఉంది. అది అంటార్టికా ఖండం. సో అంటార్టికా ఖండం పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా ఖండం లాగా అంటార్టికా ఖండంలో జనాభా కానీ ఇతర అంశాలన్నీ కూడా చాలా తక్కువ ప్రాధాన్యత సంతరించుకుని ఉన్నాయి. కాబట్టి మనం దక్షిణార్ధగోళంలో విస్తరించినటువంటి ఖండాలలో ఆస్ట్రేలియా ఒకటి. దీనిని ద్వీపఖండం అని కూడా పిలుస్తారు. చూడండి ఆస్ట్రేలియా ఖండం యొక్క ప్రాధాన్యతలు: 1 అతి చిన్న ఖండం, 2 పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉన్న ఖండం, 3 ద్వీపఖండం. అంటే ఆస్ట్రేలియా ఖండం చుట్టూ కూడా నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇది ద్వీపం. అయితే మరి ద్వీపాలన్నింటిలోకి అతిపెద్ద ద్వీపం ఏం చెప్పుకున్నామండి? గ్రీన్లాండ్ లేదా కలాడిట్ మానట్ అనుకున్నాం. డెన్మార్క్ ఆధీనంలో ఉన్నటువంటి గ్రీన్లాండ్ లేదా కలాడిట్ మానట్ అనేది పెద్ద ద్వీపం. అయితే ఇది ఖండ ద్వీపం. ఖండాలు ఉన్నటువంటి 7 ఖండాలలో ఇది ఒక్కటే మాత్రమే ద్వీపంగా ఉంటుంది. అందుకని ద్వీప ఖండం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇతర ద్వీప భూభాగాలు ఉంటాయి. అంటే ఆస్ట్రేలియా ఖండంలోనే కేవలం ఈ ఆస్ట్రేలియా భూభాగం ఒక్కటే కాదు, దీనితో పాటుగా మనకి ఇక్కడ న్యూజిలాండ్, అదేవిధంగా ఇక్కడ మాలినేషియా అని చెప్పి ఇతర ద్వీపాలు, అదేవిధంగా ఇతర ద్వీపాలు అంటే పసిఫిక్ సముద్రంలో ఉన్నటువంటి మాలినేషియా, మైక్రోనేషియా అంటారు. ఆ దీవులు, అదేవిధంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, వీటన్నింటినీ కలిపి మనం ఆస్ట్రేలియా ఖండంగా విభజిస్తాం. అంటే ఆస్ట్రేలియా ఖండం అంటే కేవలం ఆస్ట్రేలియా ఖండం మాత్రమే కాదు, దీనితో పాటు న్యూజిలాండ్, ఇతర పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి చిన్న చిన్న ద్వీప సమూహాలన్నీ కూడా ఆస్ట్రేలియా ఖండంలో భాగంగా ఉంటాయి. ఇక ఈ ఆస్ట్రేలియా ఖండాన్ని నగర ఖండం అని కూడా పిలుస్తారు. ఆస్ట్రేలియా ఖండాన్ని నగర ఖండం అని పిలవడానికి మరొక ప్రధాన కారణం ఏంటయ్యా అంటే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి జనాభాలో దాదాపు 80% కంటే ఎక్కువగా నగరాల్లోనే నివసిస్తున్నారు. అంటే ఈ ఖండానికి చుట్టూ సముద్ర తీరంలో ఉన్నటువంటి నగరాల్లోనే ఆస్ట్రేలియా ఖండంలో ఉన్నటువంటి మొత్తం జనాభాలో 80% వరకు ఈ పట్టణాల్లో నివసించడం వలన ఈ యొక్క ఆస్ట్రేలియా ఖండాన్ని నగర ఖండం అని కూడా అంటారు. చూడండి ఇవన్నీ కూడా విశిష్టతలు, ఆస్ట్రేలియా ఖండం యొక్క విశిష్టతలు. ఏంటయ్యా ఆస్ట్రేలియా ఖండం యొక్క విశిష్టతలు అంటే చిన్న ఖండం, దక్షిణార్ధగోళంలో పూర్తిగా విస్తరించినటువంటి ఖండం, అదేవిధంగా ద్వీపఖండం, నగర ఖండం. సో ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా ఖండం యొక్క ప్రాధాన్యతలు. మరి ఆస్ట్రేలియా ఖండాన్ని ఎప్పుడు ఎట్లా కనుగొన్నారో చూడండి. దీనిని ఆంగ్లేయ నావికుడైనటువంటి కెప్టెన్ కుక్ 1785 సంవత్సరంలో కనుగొనటం జరిగింది. సో ఆస్ట్రేలియా ఖండాన్ని ఆంగ్లేయ నావికుడైనటువంటి కెప్టెన్ కుక్ ఎప్పుడు కనుగొన్నాడండి? 1788 సంవత్సరంలో కనుగొనడం జరిగింది. అంటే మొట్టమొదటిగా ఆంగ్ల నావికుడు అయినటువంటి కెప్టెన్ కుక్ 1788 సంవత్సరంలో ఆస్ట్రేలియా ఖండాన్ని కనుగొనటం జరిగింది. ఇక ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా న్యూగినియా, టాస్మేనియా, ఫిజీ, మాలినేషియా మొదలైన ద్వీపాల సమూహాలన్నింటినీ కలిపి ఓషియేనియా అంటారు. సో ఆస్ట్రేలియా అండ్ ఓషియేనియా అంటే ఆస్ట్రేలియా భూభాగంతో పాటు ఇతర దీవులు, ఇతర భూభాగాలను కలిపి ఆస్ట్రేలియా అండ్ ఓషియేనియా అంటారు. ఈ ఓషియానాలో భాగాలు ఏంటయ్యా అంటే ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్, పపువా న్యూగినియా, టాస్మేనియా, ఫిజీ, మెలినేషియా, పాలినేషియా, మైక్రోనేషియా ఇవన్నీ దీవులు కలుపుకొని ఓషియేనియా అంటారు. ఇక 1900 సంవత్సరంలో
1900 సంవత్సరంలో 7 రాష్ట్రాలు కలిసి ఆస్ట్రేలియా కామన్వెల్త్ పేరుతో జాతీయ సమైక్యగా ఈ ఆస్ట్రేలియా ఖండం అనేది ఏర్పడింది. అంటే ఆస్ట్రేలియా ఖండంలో ఉన్నటువంటి ప్రధాన భూభాగమైనటువంటి ఆస్ట్రేలియా ఇప్పుడు ఏర్పడింది. ఆస్ట్రేలియా అనేది 1900 సంవత్సరంలో 7 రాష్ట్రాలతో కూడి ఆస్ట్రేలియా కామన్వెల్త్ పేరుతోటి జాతీయ సమాఖ్యగా ఏర్పడింది. సో ఈ విధంగా మనకి ఈ ఆస్ట్రేలియాలో 7 రాష్ట్రాలను గుర్తించడం జరిగింది. 7 రాష్ట్రాలు గుర్తించి ఎప్పుడండి? 1900 సంవత్సరంలో. ఈ 7 రాష్ట్రాలు మొత్తాన్ని కలిపి ఏమన్నారండి? ఆస్ట్రేలియా కామన్వెల్త్ అనేటువంటి పేరుతోటి జాతీయ సమాఖ్యగా ఇది ఏర్పడింది. మరి ఆ రాష్ట్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రాలు, రాజధానులు ఎన్ని చెప్పుకున్నామండి? రాష్ట్రాలు 7 రాష్ట్రాలు చెప్పుకున్నాం. మరి ఆస్ట్రేలియా నుండి 7 రాష్ట్రాల్లో ఒకటి ఉత్తర ఆస్ట్రేలియా, దీని యొక్క రాజధాని డార్విన్. దక్షిణ ఆస్ట్రేలియా, దీని యొక్క రాజధాని అడిలైడ్. టాస్మేనియా, దీని రాజధాని హబర్ట్. క్వీన్స్లాండ్, దీని యొక్క రాజధాని బ్రిస్బేన్. విక్టోరియా, దీని రాజధాని మెల్బోర్న్. న్యూ సౌత్ వేల్స్, ఈ యొక్క రాష్ట్రం యొక్క రాజధాని సిడ్నీ. అదేవిధంగా పశ్చిమ ఆస్ట్రేలియా, దీని యొక్క రాజధాని పెర్త్. ఈ విధంగా మనకి 7 రాష్ట్రాలను కలిపి సమైక్య ఆస్ట్రేలియాగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7 రాష్ట్రాలతో కూడినటువంటి ఆస్ట్రేలియా. మరి ఆస్ట్రేలియా యొక్క రాజధాని ఏంటండి? ఆస్ట్రేలియా యొక్క రాజధాని కాన్బెర్రా. మరి ఆస్ట్రేలియా యొక్క రాజధాని ఏంటండి? ఆస్ట్రేలియా ఖండం యొక్క లేదా ఆస్ట్రేలియా దేశం యొక్క రాజధాని బ్రిస్బేన్. మరి ఈ బ్రిస్బేన్ అనేది ఇక్కడ చూడండి, ఈ 7 రాష్ట్రాల్లో బ్రిస్బేన్ లేదు. సో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క నగరం రాజధానిగా ఉంది. కానీ ఆస్ట్రేలియా దేశానికి బ్రిస్బేన్ అనేది రాజధాని నగరం. ఆ విషయాలన్నీ మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఇక్కడ చూడండి, మొదటిది ఉత్తర ఆస్ట్రేలియా. ఉత్తర ఆస్ట్రేలియా రాజధాని డార్విన్. ఇదిగోండి, ఇక్కడ డార్విన్ ఉంది. ఇది నార్దర్న్ ఆస్ట్రేలియా, ఒక రాష్ట్రం. ఆ తర్వాత దక్షిణ ఆస్ట్రేలియా. ఈ దక్షిణ ఆస్ట్రేలియా యొక్క రాజధాని ఏంటండి? అడిలైడ్. ఇది చూడండి, ఇక్కడ అడిలైడ్ అనేది దక్షిణ ఆస్ట్రేలియా యొక్క రాజధాని. ఆ తర్వాత పశ్చిమ ఆస్ట్రేలియా. ఈ పశ్చిమ ఆస్ట్రేలియా యొక్క రాజధాని ఏంటంటే పెర్త్. ఇది పశ్చిమ ఆస్ట్రేలియా. ఇక క్వీన్స్లాండ్, ఇది క్వీన్స్లాండ్. మరి ఈ క్వీన్స్లాండ్ యొక్క రాజధాని ఏంటంటే బ్రిస్బేన్. క్వీన్స్లాండ్ యొక్క రాజధాని బ్రిస్బేన్. ఆ తర్వాత న్యూ సౌత్ వేల్స్. చూడండి, ఇది న్యూ సౌత్ వేల్స్. మరి న్యూ సౌత్ వేల్ యొక్క రాజధాని ఏంటండి? సిడ్నీ నగరం. సిడ్నీ, న్యూ సౌత్ వేల్స్ రాజధాని సిడ్నీ. ఆ తర్వాత విక్టోరియా. విక్టోరియా యొక్క రాజధాని ఏంటండి? మెల్బోర్న్. విక్టోరియా రాజధాని మెల్బోర్న్. ఈ విధంగా 7 రాష్ట్రాలు ఆస్ట్రేలియాని 7 రాష్ట్రాలుగా ఆస్ట్రేలియా మొత్తం భూభాగాన్ని విభజించడం జరిగింది. మరొకసారి చూడండి, ఉత్తర ఆస్ట్రేలియా, దక్షిణ ఆస్ట్రేలియా, పశ్చిమ ఆస్ట్రేలియా, క్వీన్స్లాండ్, న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా. ఆ తర్వాత ఇవి ప్రధాన భూభాగంలో ఉన్నటువంటి 1, 2, 3, 4, 5, 6. మరి 7వ రాష్ట్రం ఏంటంటే మన భారతదేశానికి ఏ విధంగా శ్రీలంక అయితే దక్షిణ భాగంలో సముద్రంలో ద్వీపంగా ఉందో ఆస్ట్రేలియా ఖండానికి కూడా అదేవిధంగా ఒక ద్వీపం అనేది ఆనుకొని ఉంటుంది ఆస్ట్రేలియాకి సముద్ర భాగంలో. ఏంటయ్యా అంటే అదే టాస్మేనియా. అయితే ఇది ఆస్ట్రేలియా యొక్క భూభాగానికి సంబంధించింది. సో కాబట్టి ఆస్ట్రేలియాలో దీన్ని 7వ రాష్ట్రంగా గుర్తించడం జరిగింది. అంటే ప్రధాన భూభాగంలో 6 రాష్ట్రాలు, టాస్మేనియా అనేది 7వ రాష్ట్రంగా గుర్తించడం జరిగింది ఆస్ట్రేలియాలో. మరి దీని రాజధాని తీసుకుంటే కనుక హాంబర్ట్. టాస్మేనియా యొక్క రాజధాని హబర్ట్. సో హబర్ట్ అనేది ఈ యొక్క టాస్మేనియా రాజధానిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి రాష్ట్రాల విభజన. మరి ఆస్ట్రేలియా రాజధాని ఏదండి? ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా. మరి ఆస్ట్రేలియా రాజధాని అయినటువంటి కాన్బెర్రా ఏ రాష్ట్రంలో ఉందండి? మరి ఈ 7 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఈ యొక్క ఆస్ట్రేలియా రాజధాని అయినటువంటి కాన్బెర్రా ఉంది అంటే ఆస్ట్రేలియా రాజధాని అయినటువంటి కాన్బెర్రా ఇక్కడ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో ఉంటుంది. ఇక్కడ కాన్బెర్రా. సో కాబట్టి ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా, ఇది న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో ఉంది. మరి న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం యొక్క రాజధాని ఏంటండి? సిడ్నీ. న్యూ సౌత్ వేల్స్ రాజధాని సిడ్నీ. ఇక ఆస్ట్రేలియా ఖండం యొక్క ఉనికి గురించి చర్చించుకుందాం. ఉనికి అంటే ఏమనుకున్నామండి? 2 అక్షాంశాలు 2 రేఖాంశాల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్నే మనం ఉనికి అన్నాం. మరి ఇప్పుడు ఆస్ట్రేలియా ఏ అక్షాంశాలు ఏ రేఖాంశాల మధ్యలో ఉందో చూద్దాం. ఇది 10.40 డిగ్రీల దక్షిణ అక్షాంశం నుండి 43.40 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య మరియు 112 డిగ్రీల
తూర్పు రేఖాంశం నుండి 153.40 డిగ్రీల పశ్చిమ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. 153.40 డిగ్రీల పశ్చిమ రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. అయితే ఇక్కడ మీకు ఒక పెద్ద కన్ఫ్యూజ్ అనేది ఉండాలి. కన్ఫ్యూజ్ అనేది వస్తుంది. ఏంటి? 112 డిగ్రీల తూర్పు రేఖాంశం అనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేసరికి 153.40 పశ్చిమ రేఖాంశాలు అంటున్నాం. ఇది ఎలా వచ్చిందో చూద్దాం. ముందు అక్షాంశాలు 10.40 డిగ్రీల దక్షిణ అక్షాంశం నుంచి 43.40 డిగ్రీల దక్షిణ అక్షాంశం వరకు, రెండు దక్షిణ అక్షాంశాలే. అంటే ఈ యొక్క ఆస్ట్రేలియా అనేది చూడండి, ఇది భూమధ్య రేఖ. భూమధ్య రేఖకు 10 డిగ్రీల అక్షాంశం. అంటే ఇది 10 డిగ్రీ, ఎందుకంటే పపువా న్యూగినియా కూడా దీంట్లో భాగమే కాబట్టి ఇక్కడ 10 డిగ్రీల దగ్గర స్టార్ట్ అయింది. 10 డిగ్రీల దగ్గర స్టార్ట్ ఎక్కడ ఉందండి? దాదాపు 43 డిగ్రీల వరకు. అంటే 10.40 డిగ్రీల దక్షిణ అక్షాంశం నుండి మనకి 43.40 దక్షిణ అక్షాంశాల మధ్య ఈ యొక్క ఆస్ట్రేలియా ఖండం విస్తరించింది. మరి రేఖాంశాల పరంగా తీసుకున్నప్పుడు 112 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి, అంటే ఇది గ్రీనిచ్ రేఖాంశం అనుకుంటే ఇది 112 డిగ్రీల తూర్పు రేఖ, అంటే గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పునుంది. ఎక్కడ స్టార్ట్ అయిందండి? 112 డిగ్రీల దగ్గర స్టార్ట్ అయింది. సో 112 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి ఈ విధంగా మనకి తూర్పుకు పోయే కొంది, ఆ తర్వాత ఇక్కడ మనకి 180 డిగ్రీ రేఖాంశం వస్తుంది. సో 180 రేఖాంశం వచ్చిన తర్వాత మళ్ళీ ఏ రేఖాంశాలు వస్తాయండి? అటు పశ్చిమ రేఖాంశాలు వస్తాయి. మరి పశ్చిమ రేఖాంశాలు ఎక్కడ వరకు ఉందండి? పశ్చిమ రేఖాంశాల్లో మనకి 153 వరకు ఉంది. ఇక్కడ చూడండి, 153.40, అంటే దాదాపు ఇక్కడ వరకు. ఎందుకంటే దీవులు అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దీవులతో కలుపుకొని 153. ఇక్కడ చూడండి, 112 డిగ్రీల తూర్పు రేఖాంశం నుంచి 153.40 పశ్చిమ రేఖాంశాల వరకు ఆస్ట్రేలియా ఖండం విస్తరించింది. ప్రధాన ఖండం అయితే ఇక్కడ వరకే విస్తరించింది. కానీ ఈ యొక్క మాలినేషియా, పోలినేషియా, మైక్రోనేషియా, ఇతర దీవులు, న్యూజిలాండ్, వీటన్నింటినీ కనుక కలుపుకుంటే అది 153.40 పశ్చిమ రేఖాంశాల వరకు విస్తరించింది. అందుకని ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఇవ్వడం కోసం దీవులతో కలుపుకొని అన్నాం. మరి 23.5 డిగ్రీల దక్షిణాక్షాంశమైనటువంటి మకర రేఖ ఈ ఖండానికి ఇంచుమించు మధ్య గుండా పోతుంది. చూడండి, 23.5 డిగ్రీల దక్షిణాక్షాంశమైనటువంటి మకర రేఖ చూడండి. మరి భారతదేశం మధ్య గుండా ఏం పోతుందండి? 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశమైనటువంటి కర్కట రేఖ పోతుంది. అందుకనే ఆస్ట్రేలియాలో ఏ రకమైన వాతావరణం ఎక్కువ భాగం ఉంటుందో మన భారతదేశంలో కూడా అలాంటి శీతోష్ణ పరిస్థితులే ఉంటాయి. ఎందుకని? మన భారతదేశం మధ్య గుండా కర్కట రేఖ పోతుంది, అదేవిధంగా ఆస్ట్రేలియా మధ్య గుండా మకర రేఖ పోతుంది. ఎందుకని? మనం పూర్తిగా ఉత్తరార్ధగోళంలో ఉన్నాం కాబట్టి మనకి కర్కట రేఖ పోతుంది. కానీ ఆస్ట్రేలియా పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉంది కాబట్టి ఈ యొక్క మకర రేఖ అనేది ఆస్ట్రేలియా మధ్య గుండా పోతుంది, 23.5 డిగ్రీల దక్షిణాక్షాంశం. ఇకపోతే దీనిని ద్వీపఖండం అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఐలాండ్ కాంటినెంట్ అంటాం. పురాతన ఖండం అని, ఓల్డెస్ట్ కాంటినెంట్ అంటే పురాతన ఖండం. పురాతన ఖండం ఎందుకన్నారు అంటే ఈ ఆస్ట్రేలియా ఖండం అనేది మహా భూభాగమైనటువంటి పాంజియా నుండి విడిపోయిన తర్వాత గోండ్వానా భాగం ఏర్పడుతుంది. ఆ గోండ్వానా భాగంలో ఒకానొక భాగమే మన ఆస్ట్రేలియా ఖండం. కాబట్టి ఖండాలలో అతి పురాతనమైన ఖండంగా మనం ఈ యొక్క ఆస్ట్రేలియా ఖండాన్ని పేర్కొనవచ్చు. అందుకని దీన్ని ఓల్డెస్ట్ కాంటినెంట్ అనేటువంటి పేర్లతోటి పిలుస్తారు. దీని మొత్తం విస్తీర్ణం 76,92,024 చదరపు కిలోమీటర్లు. ఇది ప్రపంచ భౌగోళిక విస్తీర్ణంలో సుమారు 5.9%. సో ప్రపంచం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ఈ ఆస్ట్రేలియా భూభాగం ఎంత శాతం ఆక్రమించిందయ్యా అంటే 5.9%. 5.9% ఈజ్వల్ ఎంతతో సమానమయ్యా అంటే 76,92,024 చదరపు కిలోమీటర్లతోటి సమానం. ఓకే, ఇక ఆస్ట్రేలియా ఖండానికి సంబంధించిన సరిహద్దులు. దీని సరిహద్దులు ఏంటండి? దీనికి ఉత్తరాన అరాపురా సముద్రం, కార్పెంటేరియా సింధు శాఖ, పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి కార్పెంటేరియా సింధు శాఖ, ఇవి ఉత్తర సరిహద్దులుగా ఉన్నాయి. ఇక తూర్పున పసిఫిక్ మహాసముద్రం, దక్షిణాన దక్షిణ మహాసముద్రం అంటే దాన్ని అంటార్టికా మహాసముద్రం అంటారు, పశ్చిమాన హిందూ మహాసముద్రాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఇక్కడ ఒకసారి చూడండి, ఆస్ట్రేలియా ఖండం యొక్క ఉత్తర భాగన అరాపురా సీ లేదా కేపిఆర్ లేదా అరాపురా సముద్రం, అదేవిధంగా గల్ఫ్ ఆఫ్ కార్పెంటేరియా,
కార్పెంటేరియా సింధు శాఖ, ఇవి ఉత్తర భాగంలో ఉన్నాయి. ఇక దక్షిణ భాగంలో తీసుకుంటే మనకి ఈ దక్షిణ భాగంలో దక్షిణ మహాసముద్రం అన్నాము, లేదా అంటార్టికా మహాసముద్రం అన్నాము. దక్షిణ మహాసముద్రం లేదా అంటార్టికా మహాసముద్రం అన్నాము. ఇక తూర్పు వైపుని తీసుకుంటే మనకి బంగాళాఖాతం, ఇండియన్ ఓషన్. తూర్పు వైపుని తీసుకుంటే హిందూ మహాసముద్రం తూర్పు వైపున ఉంది. ఇక పశ్చిమ వైపు తీసుకుంటే ఆస్ట్రేలియా ఖండం పశ్చిమ వైపున మనకి హిందూ మహాసముద్రం ఉంది. సో పశ్చిమ వైపున వచ్చేసి హిందూ మహాసముద్రం ఉంది, పశ్చిమాన హిందూ మహాసముద్రం ఉంది. అదేవిధంగా తూర్పుని తీసుకున్నాం అనుకోండి, తూర్పున పసిఫిక్ మహాసముద్రం ఉంది. అంటే పసిఫిక్ మహాసముద్రం తూర్పున ఉంది, తూర్పున వచ్చేసి పసిఫిక్ మహాసముద్రం. ఈ విధంగా ఆస్ట్రేలియా ఖండానికి సరిహద్దులు ఉన్నాయి. ఉత్తరంలో తీసుకుంటే అరాపురా లేదా కార్పెంటేరియా సింధు శాఖ, పశ్చిమాన తీసుకుంటే హిందూ మహాసముద్రం, దక్షిణాన్ని తీసుకుంటే దక్షిణ మహాసముద్రం లేదా అంటార్టికా మహాసముద్రం, తూర్పును తీసుకుంటే పసిఫిక్ మహాసముద్రాలు ఆస్ట్రేలియా ఖండానికి సరిహద్దులుగా ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియా ఖండం యొక్క నైసర్గిక స్వరూపాలు. ఆస్ట్రేలియాను నైసర్గిక పరంగా 3 భాగాలుగా విభజించవచ్చు. ఒకటి పశ్చిమ పీఠభూమి, 2 తూర్పు ఉన్నత భూములు, 3 మధ్య పల్లపు భూములు. ఈ విధంగా ఆస్ట్రేలియా ఖండాన్ని 3 భాగాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది పశ్చిమ ఉన్నత భూములు, వెస్ట్రన్ హైలాండ్స్ అంటాం. పశ్చిమ భాగంలో ఎత్తైనటువంటి ఉన్నత భూములు ఉన్నాయి, పశ్చిమ పీఠభూమి లేదా పశ్చిమ ఉన్నత భూములు, వెస్ట్రన్ ప్లాట్యూ అన్నాం. ఆ తర్వాత తూర్పున పర్వత ప్రాంతాలు, తూర్పున ఉన్నటువంటి ఉన్నత భూములు లేదా పర్వత ప్రాంతాలు. చూడండి, ఈ తూర్పున ఆస్ట్రేలియా ఖండానికి తూర్పున ద గ్రేట్ డివైడింగ్ రేంజెస్ మౌంటైన్స్ ఉంటాయి. సో ఎట్లాగైతే మన భారతదేశానికి ఉత్తర భాగంలో హిమాలయ పర్వతాలు తూర్పు పడమరలుగా మన సరిహద్దులుగా విస్తరించున్నాయో, అలా ఆస్ట్రేలియా ఖండానికి తూర్పు సరిహద్దులో, మన భారతదేశానికి ఉత్తర సరిహద్దులో హిమాలయ పర్వతాలు ఎట్లాగైతే సరిహద్దులుగా ఉన్నాయో, మన ఆస్ట్రేలియా ఖండానికి తూర్పు భాగంలో ఈ యొక్క గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాలు ఉన్నాయి. ఉత్తర దక్షిణాలుగా మన భారతదేశానికి తూర్పు పడమరలుగా హిమాలయ పర్వతాలు ఉత్తరంగా ఉంటే, ఆస్ట్రేలియా ఖండానికి ఉత్తర దక్షిణాలుగా తూర్పు భాగంలో ఈ గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాలు ఉన్నాయి. ఈ రెండింటికి మధ్యలో పల్లపు భూములు ఉన్నాయి. మధ్యలో ఉన్నాయండి మధ్య పల్లపు భూములు ఉన్నాయి. ఈ విధంగా ఆస్ట్రేలియా ఖండాన్ని నైసర్గిక పరంగా పశ్చిమ పీఠభూమి ప్రాంతం, తూర్పు పర్వత ప్రాంతాలు, మధ్య పల్లపు భూములు అని 3 రకాలుగా విభజించవచ్చు. సో మొదటిది పశ్చిమ పీఠభూమి ప్రాంతం. ఇది ఖండానికి పశ్చిమ భాగంలో విస్తరించి ఉంది, తూర్పుకు వెళ్ళే కొద్దీ పల్లపు ప్రాంతంగా మారుతుంది. సో ఇది ఆస్ట్రేలియా ఖండానికి పశ్చిమ భాగం నుంచి తూర్పుకు వెళ్ళే కొద్దీ ఇది మైదానంగా, అంటే పశ్చిమ వైపున ఎక్కువ ఎత్తులో ఉండి తూర్పు వైపుకు పోయే కొద్దీ, అంటే ఆస్ట్రేలియా ఖండం యొక్క మధ్య భాగానికి పోయే కొద్దీ పల్లపు భూములుగా మారుతుంది. ఈ ప్రాంతం వచ్చేసరికి ఇది పల్లపు భూములుగా మారిపోయింది. సో ఇది పశ్చిమ పీఠభూమికి సంబంధించిన అంశాలు. అయితే ఈ ప్రాంతంలో అధిక భాగం ఎడారిగా ఉంది. ఈ యొక్క ఆస్ట్రేలియా ఖండంలో పశ్చిమ ప్రాంతంలో ఎక్కువ భాగం ఎడారి ప్రాంతంగా ఉంది. ఎందుకు ఎడారి ప్రాంతంగా ఉందనేది మనం తర్వాత చెప్పుకుందాం. అయితే ఆస్ట్రేలియా ఖండానికి ఎడారి ఏ వైపు ఉందయ్యా అంటే పశ్చిమ భాగంలో ఉంది. సో ఈ ప్రాంతంలోని అధిక భాగం ఎడారిగా ఉంది. దీనినే పశ్చిమ ఆస్ట్రేలియా ఎడారిగా పిలుస్తారు. ఈ యొక్క పశ్చిమ ప్రాంతంలో ఎడారి ఉండటం వలన దీని ఏమంటారంటే పశ్చిమ ఎడారిగా పిలుస్తారు. ఈ పీఠభూమిలో కొన్ని చిన్న చిన్న పర్వత శ్రేణులు కూడా విస్తరించి ఉన్నాయి. మరి పీఠభూములు ఉన్నాయి అనుకోండి, సాధారణంగా పీఠభూములతో పాటు చిన్న చిన్న పర్వతాలు కూడా విస్తరించి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. మెక్డోనల్ శ్రేణులు ఆస్ట్రేలియా పశ్చిమ భాగంలోని పీఠభూమి ప్రాంతంలో విస్తరించినటువంటి పర్వత శ్రేణుల్లో మెక్డోనల్ శ్రేణులు ప్రధానమైనవి. ఇవి ఆస్ట్రేలియా ఖండ మధ్య భాగంలో ఉత్తర ఆస్ట్రేలియా ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ఈ పర్వత శ్రేణుల్లో ఎత్తైన శిఖరం మౌంట్ జీల్. దీని ఎత్తు 1531 మీటరు. ఈ శ్రేణులకు దక్షిణాన సింప్సన్ ఎడారి విస్తరించి ఉంది. సో ఈ యొక్క ఆస్ట్రేలియా ఎడారికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని సింప్సన్ ఎడారి అంటారు. చూడండి, ఈ యొక్క మెక్డోనల్ శ్రేణులు ఎక్కడున్నాయండి? ఇదిగోండి, ఇవి మెక్డోనల్ శ్రేణులు. ఇవి ఏ ప్రాంతంలో ఉన్నాయండి? మనకి ఉత్తర ఆస్ట్రేలియా రాష్ట్రంలో ఉన్నాయి. ఉత్తర ఆస్ట్రేలియా రాష్ట్రంలో ఇది మెక్డోనల్ శ్రేణులు. ఇందులో భాగంగానే ఈ ప్రాంతంలో కింబర్లీ ప్లాట్యూ, కింబర్లీ పీఠభూమి ఉంది. అదేవిధంగా హోమర్స్లీ పర్వతాలని, ఇట్లా ఈ పశ్చిమ వైపు ప్రాంతంలో పీఠభూములతో పాటు అక్కడక్కడ పర్వతాలు కూడా ఉన్నాయి. వాటిల్లో మాత్రం మొదటగా మనం చెప్పుకున్నది మెక్డోనల్ రేంజ్.
మెక్డోనల్ పర్వత శ్రేణులు. ఈ మెక్డోనల్ పర్వత శ్రేణుల్లోనే ఎత్తైన శిఖరము మౌంట్ జీల్ అన్నాము. దీని ఎత్తు 1531 మీటరు. మరి ఈ శ్రేణులకు దక్షిణాన ఉన్నటువంటి ఎడారిని సింప్సన్ ఎడారి అన్నాము. ఇదిగోండి ఇక్కడ సింప్సన్ ఎడారి విస్తరించి ఉంది. సింప్సన్ ఎడారి ఇక్కడ విస్తరించి ఉంది. రైట్. మరికొన్ని పర్వత శ్రేణులు చూడండి. పశ్చిమ ఆస్ట్రేలియా పీఠభూమిలో విస్తరించినటువంటి మరికొన్ని పర్వతాల్లో పీటర్ మాస్ శ్రేణులు, మస్గ్రేవ్ శ్రేణులు ఇవి మెక్డోనల్ శ్రేణులకు దక్షిణాన గల శ్రేణులు. పీటర్ మాస్ శ్రేణులు, మస్గ్రేవ్ శ్రేణులకు మధ్యలో అమేడియన్ సరస్సు, నీలే సరస్సులు విస్తరించి ఉన్నాయి. సో ఈ పీటర్ మాస్ శ్రేణులు, మస్గ్రేవ్ శ్రేణులకు మధ్యలో అమేడియన్ సరస్సు మరియు నీలే సరస్సులు విస్తరించి ఉన్నాయి. ఈ పీటర్ మాస్ శ్రేణుల్లో ఎత్తైన శిఖరం మౌంట్ విస్హాయ్. మాస్ శ్రేణుల్లో ఎత్తైన శిఖరం వచ్చేసి మౌంట్ విస్హాయ్. దీని ఎత్తు 1231 మీటరు. అదేవిధంగా అయర్స్ రాక్ అనేటువంటి ఏకాంత కొండ, దాన్ని ఇన్సెల్బర్గ్, ప్రపంచంలోకే ప్రసిద్ధి చెందినటువంటి ఇన్సెల్బర్గ్ లేదా ఏకాంత కొండ ఆస్ట్రేలియాలో ఉంది. అదే దాన్ని ఏమన్నారంటే అయర్స్ రాక్ అన్నారు. ఈ పీటర్ మాస్ శ్రేణుల్లోనే విస్తరించి ఉంది. సో ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి అయర్స్ రాక్, దాన్ని ఇన్సెల్బర్గ్ అన్నాము. ఇన్సెల్బర్గ్ అనేది ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఇన్సెల్బర్గ్ ఏ పర్వత శ్రేణుల్లో ఉంది ఆస్ట్రేలియాలో అంటే మనకి ఈ యొక్క పీటర్ మాస్ శ్రేణుల్లో విస్తరించి ఉంది. మరి పీటర్ మాస్ శ్రేణులు ఎక్కడ ఉన్నాయా అంటే ఈ యొక్క మెక్డోనల్ శ్రేణులకు దక్షిణ భాగంలో ఉన్నాయి. సో కాబట్టి పీటర్ మాస్ శ్రేణులు, మస్గ్రేవ్ శ్రేణులు, ఇది మధ్యలో అమేడియన్ సరస్సు ఉంది. అదేవిధంగా నీలే సరస్సులు కూడా ఉన్నాయి. సో ఈ రెండు శ్రేణులు, పీటర్ మాస్ శ్రేణులు, మస్గ్రేవ్ శ్రేణులు ఎక్కడున్నాయి అంటే మెక్డోనల్ శ్రేణులకు దక్షిణంగా ఉన్నాయి. సో ఇక్కడ మన పటంలో చూస్తే చూడండి, ఇక్కడ సింప్సన్ ఎడారి మెక్డోనల్ శ్రేణులకు దక్షిణ భాగంలో ఈ యొక్క సింప్సన్ ఎడారి అనుకున్నాము. ఇది సింప్సన్ ఎడారి ప్రాంతం. ఈ సింప్సన్ ఎడారికి దాటిన తర్వాత దానికి దక్షిణ భాగంలో ఈ యొక్క పీటర్ మాస్ శ్రేణులు, మస్గ్రేవ్ శ్రేణులు అనేవి విస్తరించున్నాయి. ఈ పీటర్ మాస్ శ్రేణులు, మస్గ్రేవ్ శ్రేణులకు మధ్యలోనే ఇదిగోండి ఇవన్నీ కూడా సరస్సులు విస్తరించి ఉన్నాయి. ఏంటంటే ఆ సరస్సులు, ఒకటి అమేడియన్ సరస్సు, రెండు నీలే సరస్సులు విస్తరించి ఉన్నాయి. ఈ పీటర్ మాస్ సరస్సుల్లో ఎత్తైనటువంటి శిఖరం తీసుకుంటే కనుక మౌంట్ విస్హాయ్ అనేటువంటి శిఖరం, దీని ఎత్తు 1231 మీటరు. ఈ యొక్క పీటర్ మాస్ శ్రేణుల్లోనే ఈ యొక్క ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి అయర్స్ రాక్, దీన్ని ఇన్సెల్బర్గ్ అంటాం. అయర్స్ రాక్ అనేది విస్తరించి ఉంది. ఇది ఎక్కడుందండి అంటే మనకి పీటర్ మాస్ శ్రేణుల్లో విస్తరించి ఉంది. మరి ఈ అయర్స్ రాక్ను స్థానికంగా ఆస్ట్రేలియాను పిలుస్తారంటే ఊలురు అని చెప్పి పిలుస్తారు. సో ఇన్సెల్బర్గ్ అయినటువంటి ఈ అయర్స్ రాక్ను ఆస్ట్రేలియాలో ఏమని పిలుస్తారంటే ఊలురు అని చెప్పి పిలుస్తారు. ఇక పీటర్ మాస్ శ్రేణులకు దక్షిణాన గ్రేట్ విక్టోరియా ఎడారి ఉంది. ఈ పీటర్ మాస్ శ్రేణులకు దక్షిణాన గ్రేట్ విక్టోరియా ఎడారి ఉంది. ఈ పీటర్ మాస్ శ్రేణులు తూర్పు భాగాన మస్గ్రేవ్ శ్రేణులు ఉన్నాయి. సో పీటర్ మాస్ శ్రేణులకు తూర్పు భాగంలో మస్గ్రేవ్ శ్రేణులు ఉన్నాయి. అదే పీటర్ మాస్ శ్రేణులకు దక్షిణంగా గ్రేట్ విక్టోరియా ఎడారి విస్తరించి ఉంది. చూడండి ఎక్కడుందో గ్రేట్ విక్టోరియా. ఇక్కడ గ్రేట్ విక్టోరియన్ డిజర్ట్, ఇది గ్రేట్ విక్టోరియన్ డిజర్ట్. సింప్సన్ ఎడారి, ఇది సింప్సన్ డిజర్ట్, ఇది గ్రేట్ విక్టోరియన్ డిజర్ట్. ఇవన్నీ ఎందుట్లో భాగాలండి? వెస్టర్న్ ఆస్ట్రేలియా డిజర్ట్లో భాగాలు. అంటే పశ్చిమ ఆస్ట్రేలియా ఎడారిలో చిన్న చిన్న భాగాలు ఉన్నాయి. వాటిల్లో సింప్సన్ ఎడారి ఒకటి, విక్టోరియా ఎడారి ఒకటి. ఓకేనండి. ఇదిగో ఇక్కడ సింప్సన్ ఎడారి ఉంది, ఇక్కడ గ్రేట్ విక్టోరియన్ ఎడారి ఉంది. రైట్. మరికొన్ని పర్వతాలు చూద్దాం. హమెర్స్లీ శ్రేణులు ఇవి ఆస్ట్రేలియా పశ్చిమ భాగాన గల శ్రేణులు. హమెర్స్లీ శ్రేణులు ఆస్ట్రేలియా పశ్చిమ భాగాన ఉన్నటువంటి శ్రేణులు. వీటిలో ఎత్తైన శిఖరం మెహర్రీ శిఖరం, దీని ఎత్తు 1250 మీటర్లు. మెహర్స్లీ శ్రేణులకు, మెక్డోనల్ శ్రేణులకు మధ్యలో గిబ్సన్ ఎడారి విస్తరించి ఉంది. గిబ్సన్ ఎడారి, ఇప్పటివరకు మనం సింప్సన్ ఎడారి చెప్పుకున్నాము, విక్టోరియా ఎడారి చెప్పుకున్నాము. మరొకటి గిబ్సన్ ఎడారి. ఈ గిబ్సన్ ఎడారి ఎక్కడుందండి? హమెర్స్లీ శ్రేణులకు, మెక్డోనల్ శ్రేణులకు మధ్యలో విస్తరించి ఉంది. ఈ హమెర్స్లీ శ్రేణులకు, కింబర్లీ శ్రేణులకు మధ్య గ్రేట్ శాండీ డిజర్ట్ ఉంది. మరొకటి గ్రేట్ శాండీ డిజర్ట్. గ్రేట్ శాండీ డిజర్ట్ ఎక్కడుందండి? అది హమెర్స్లీ శ్రేణులకు, కింబర్లీ శ్రేణులకు మధ్యలో ఉంది ఈ యొక్క శాండీ డిజర్ట్. హమెర్స్లీ శ్రేణులు చూడండి, ఇవి హమెర్స్లీ శ్రేణులు. మెక్డోనల్ శ్రేణులు ఎక్కడ ఉన్నాయండి? ఇక్కడ మెక్డోనల్ శ్రేణులు ఇక్కడ ఉన్నాయి, మెక్డోనల్ శ్రేణులు ఇక్కడ ఉన్నాయి. సో మెక్డోనల్ శ్రేణులకు, హమెర్స్లీ శ్రేణులకు మధ్యలో ఏమున్నాయండి? ఈ యొక్క మెక్డోనల్ శ్రేణులకు, హమెర్స్లీ శ్రేణులకు మధ్యలో మనకి ఇక్కడ ఉండేది ఏంటండి? ఏ డిజర్ట్ ఉందండి? గిబ్సన్ ఎడారి. గిబ్సన్ ఎడారి లేదా గిబ్సన్ డిజర్ట్ అనేది విస్తరించి ఉంది. చూడండి మరికొన్ని పర్వత శ్రేణుల్లో ఇక్కడ డార్లింగ్ రేంజెస్ ఉన్నాయి. ఇది గ్రేట్ విక్టోరియా ఎడారి, ఇది గిబ్సన్ ఎడారి. మరి వచ్చింది ఇక్కడ వచ్చి మళ్ళీ చూడండి
కింబర్లీ శ్రేణులు. ఈ కింబర్లీ శ్రేణులు ఉన్నాయండి, ఎట్లా ఉన్నాయండి ఈ కింబర్లీ శ్రేణులు? ఇవి ఆస్ట్రేలియా వాయు విభాగంలో గల అవశిష్ట పర్వతాలు. కింబర్లీ శ్రేణులు ఆస్ట్రేలియా వాయు విభాగంలో గల అవశిష్ట పర్వతాలు. కింబర్లీ శ్రేణులకు తూర్పు వైపున ఆర్గైల్ సరస్సు ఉంది. కింబర్లీ శ్రేణులకు తూర్పు వైపున ఆర్గైల్ సరస్సు ఉంది. ఈ కింబర్లీ శ్రేణులకు, మెక్డొనాల్డ్ శ్రేణులకు మరియు బర్క్లీ టేబుల్ ల్యాండ్కు మధ్యలో ఉన్నటువంటి దాన్నే తానామీ ఎడారి అంటారు. సో తానామీ ఎడారి ఎక్కడ ఉందండి? కింబర్లీ శ్రేణులకు, మెక్డొనాల్డ్ శ్రేణులకు మరియు బర్క్లీ టేబుల్ ల్యాండ్కు మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ఎడారినే ఏమన్నామంటే తానామీ ఎడారి అన్నారు. సో తానామీ ఎడారి అనేది ఎక్కడుందయ్యా అంటే కింబర్లీ శ్రేణులకు, మెక్డొనాల్డ్ శ్రేణులకు మరియు బర్క్లీ టేబుల్ ల్యాండ్కు మధ్యలో ఈ యొక్క తానామీ ఎడారి విస్తరించి ఉంది. చూడండి, కింబర్లీ ఎడార్లు తీసుకుంటే కనుక ఇక్కడ ఉంది, ఇది కింబర్లీ ప్లాట్యూ, ఇది కింబర్లీ ప్లాట్యూ అంటే కింబర్లీ పీఠభూమి. ఈ కింబర్లీ పీఠ వాయు విభాగం అనుకున్నావుగా, ఎక్కడ ఉందంటే ఆస్ట్రేలియాకి వాయు విభాగంలో ఇక్కడ కింబర్లీ పర్వతాలు అనేవి ఉన్నాయి. ఈ కింబర్లీ పర్వతాలకు పక్కనే ఇంకోటి ఏముందండి? సరస్సు, ఆర్గైల్ సరస్సు ఉంది. కింబర్లీ శ్రేణులకు తూర్పుగా ఆర్గైల్ సరస్సు ఉంది. ఈ కింబర్లీ పర్వతాలు ఈ విధంగా కింబర్లీ పర్వతాలు ఉన్నాయి, వాటికి తూర్పున ఈ ఆర్గైల్ సరస్సు అనేది ఉంది. సో ఈ విధంగా మనకి కింబర్లీ పర్వతాలు, అదేవిధంగా కింబర్లీ పీఠభూమి, ఆర్గైల్ సరస్సు, అదేవిధంగా ఇక్కడ చూస్తే కనుక గ్రేట్ శాండీ డిజర్ట్. ఇక్కడ మనం చూసుకున్నాం అనుకోండి, మనకి మార్సెల్లీ రేంజెస్, మార్సెల్లీ శిఖరాలు, అదేవిధంగా డార్లింగ్ రేంజ్ శిఖరాలు, డార్లింగ్ రేంజ్ పర్వతాలు, ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా యొక్క పశ్చిమ పీఠభూమి ప్రాంతంలో విస్తరించినటువంటి వివిధ రకాలైనటువంటి పర్వత శ్రేణులు. ఇక తూర్పు ఉన్నత భూములు. ఇప్పటి వరకు మనం ఏం చేసామండి? ఆస్ట్రేలియా ఖండంలో పశ్చిమ భాగంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పర్వతాల గురించి, పీఠభూముల గురించి, అదేవిధంగా ఎడారుల గురించి చెప్పుకున్నాం. గిబ్సన్ ఎడారి గురించి చెప్పుకున్నాం, విక్టోరియా ఎడారి గురించి చెప్పుకున్నాం, సింప్సన్ ఎడారి గురించి చెప్పుకున్నాం. మొత్తంగా కలిపితే వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎడారి అని చెప్పి అనుకున్నాం. ఆ తర్వాత మనకి వివిధ రకాలైనటువంటి పర్వతాల గురించి కూడా చెప్పుకున్నాం. ఇక తూర్పు వైపుకు వద్దాం. తూర్పు ఉన్నత భూములు. తూర్పు వైపున ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాన్ని ఏ విధంగా విభజించామండి? తూర్పు ఉన్నత భూములు అన్నాం. మరి ఈ తూర్పు ఉన్నత భూముల్లో ఇవి ఆస్ట్రేలియా ఉత్తరాన గల కేప్ యార్క్ ద్వీపకల్పం నుండి దక్షిణాన గల టాస్మేనియా ద్వీపం వరకు సుమారు 3500 కిలోమీటర్ల పొడవున తూర్పు తీరంలో విస్తరించి ఉన్నాయి. మనం ఇందాక చెప్పుకుంటూ మన భారతదేశంలోని హిమాలయ పర్వతాలకి కంపారిజన్ చేసుకున్నాం. మన భారతదేశంలో హిమాలయ పర్వతాలు భారతదేశానికి ఉత్తరంగా తూర్పు పడమరలుగా సుమారు 2700 కిలోమీటర్ల పొడవున విస్తరిస్తే, ఇవి అంటే ఆస్ట్రేలియాలో ఈ యొక్క తూర్పు ఉన్నత భూములు అనేవి ఎక్కడి నుంచి అండి? ఈ యొక్క కేప్ యార్క్ నుండి దాదాపు 3500 కిలోమీటర్ల చొప్పున 3500 కిలోమీటర్ల వరకు టాస్మేనియా ద్వీపం వరకు ఇవి ఆస్ట్రేలియా ఖండానికి తూర్పున విస్తరించి ఉన్నాయి. అందుకనే వీటిని ఏమన్నారంటే తూర్పు ఉన్నత భూములు అన్నారు. వీటిని గ్రేట్ డివైడింగ్ రేంజెస్ శ్రేణులు అని కూడా అంటారు. ఈ యొక్క తూర్పు ఉన్నత భూములకి లేదా తూర్పు పర్వతాలకు మరొక పేరేంటయ్యా అంటే గ్రేట్ డివైడింగ్ శ్రేణులు అనుకుంటాం. ఇవి ఎలాంటి పర్వతాలండి? పురాతన ముడత పర్వతాలు. మరి మన హిమాలయాలు నవీన ముడత పర్వతాలు అయితే, ఆస్ట్రేలియాలో తూర్పు భాగంలో ఉన్నటువంటి ఈ ముడత పర్వతాలు పురాతన ముడత పర్వతాలు, ద ఓల్డ్ ఫోల్డ్ మౌంటైన్స్. సో ఈ విధంగా మనకి ఆస్ట్రేలియా ఖండంలో తూర్పు భాగంలో ఈ యొక్క ముడత పర్వతాలు అనేవి విస్తరించి ఉన్నాయి. మరి ఈ తూర్పు పర్వతాలలో లేదా గ్రేట్ డివైడింగ్ రేంజ్ శ్రేణుల్లో దక్షిణ భాగంలో ఆస్ట్రేలియా ఖండంలోకెల్లా ఎత్తైన శిఖరం అంటే కోషియాస్కో శిఖరం ఉంది. దీని ఎత్తు 2228 మీటర్లు. సో ఆస్ట్రేలియా ఖండంలో ఉన్నటువంటి ప్రధాన ముడత పర్వతాలు గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాలు. మరి ఆస్ట్రేలియా ఖండంలో ఎత్తైన పర్వత శిఖరం గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాలలో ఉన్నటువంటి కోషియాస్కో. దీని ఎత్తు ఎంత అయ్యా అంటే 2228. మరి ఇది గ్రేట్ డివైడింగ్ రేంజ్కి ఏ ప్రాంతంలో ఉందండి అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి దక్షిణం వైపున ఉంది. దక్షిణ భాగంలో అంటే ఇదిగోండి ఇక్కడ కోషియాస్కో. ఈ ప్రాంతం అంతా కూడా గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాలు ఉంటే, ఈ గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాలకు దక్షిణ భాగంలో ఈ కోషియాస్కో శిఖరం ఉంది. ఇదే ఆస్ట్రేలియా ఖండంలోకెల్లా అత్యంత ఎత్తైనటువంటి శిఖరం. ఇక ఆస్ట్రేలియా ఈశాన్య భాగంలో వీటిని ఆస్ట్రేలియన్ ఆల్ప్స్ అని కూడా పిలుస్తారు. ఆస్ట్రేలియా యొక్క ఈశాన్య భాగంలో ఇక్కడ ఆస్ట్రేలియన్ ఆల్ప్స్ అని పిలుస్తారు. ఈశాన్య భాగం తీసుకుంటే మనకి ఆస్ట్రేలియన్ ఆల్ప్స్ అని పిలుస్తారు ఈ యొక్క గ్రేట్ డివైడింగ్ రేంజ్ పర్వతాలను. సిడ్నీ పశ్చిమ భాగాన గల ఈ శ్రేణులను బ్లూ మౌంటైన్స్ అంటారు. సిడ్నీ ఇక్కడ ఉన్నటువంటి న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం యొక్క రాజధాని సిడ్నీ. ఈ సిడ్నీకి పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క శ్రేణులను బ్లూ మౌంట్స్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ బ్లూ మౌంట్స్ అనేవి ఇక్కడ విస్తరించి ఉన్నాయి. సో పశ్చిమ భాగంలో బ్లూ మౌంట్స్, సిడ్నీకి పశ్చిమ భాగంలో ఉన్నటువంటి ఈ తూర్పు
పర్వత శ్రేణులు లేదా గ్రేట్ డివైడింగ్ రేంజ్ శ్రేణుల్లో భాగమైనటువంటి శ్రేణులను ఏమంటారంటే బ్లూ మౌంటైన్స్ అని కూడా పిలుస్తారు. ఓకే.